మెగా ఫ్యామిలీ అంటే అందరికీ కామెడీ అయిపోయింది. ఇవేం పనులు? అసలు పిచ్చి పనులు చేస్తున్నారు అంటూ ఆడియన్స్ పైన ఉపాసన కొణిదెల గారు మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటే ఉపాసన కొణిదెల గారు ఒక పోస్ట్‌కి సంబంధించి రియాక్ట్ అయ్యారంటూ ఆడియన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక ఆ పోస్ట్ ఏంటి అంటే మెగా ఫ్యామిలీలో అందరికంటే గారాల పట్టిగా ఒకప్పుడు ఎదిగారు నిహారిక కొణిదెల గారు. ఎందుకంటే నిహారికను నాగబాబు గారు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అండ్ ఆడపిల్లల్లో ఆమెను చిన్నది కాబట్టి చాలా ప్రేమగా అందరూ చూసుకున్నారు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు నిహారిక కొండలను మెగా ఫ్యామిలీలో చాలా గారాబంగా చూసుకుంటారట. అయితే ఈ విషయం పైన ఇప్పుడు ఉపాసన గారు స్పందించారంటూ కొన్ని కామెంట్స్ అయితే నెట్టింట వినిపిస్తున్నాయి. నిహారిక కొణిదెల ఇంతకుముందు చైతన్య అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం ఇది అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం అన్నీ జరిగాయి. కానీ రీసెంట్‌గా నిహారిక తన వర్క్స్ పైన చాలా బిజీగా ఉంది. ప్రొడ్యూసర్‌గా చాలా బిజీ అయిపోయారు. ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. కొన్ని ఈవెంట్స్, ప్రోగ్రామ్స్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఈ మధ్య 'రామ్ చరణ్' కోసం ఆమె స్టేజ్ పైన మాట్లాడిన మాటలైతే నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే నిహారిక కొణిదెల రెండో పెళ్లి చేసుకుంది అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అయితే నిహారిక ఇంత త్వరగా రెండో పెళ్లి చేసుకోనని చెప్పింది. అప్పుడే పెళ్లి చేసుకుంది అనే కామెంట్స్ కూడా ఆ ఫోటోస్ కింద అయితే వస్తున్నాయి. అది ఏఐతో ఎడిట్ చేశారా? లేకపోతే ఏవైనా ఫ్రెండ్స్‌తో కలిసి దిగిన ఫోటోస్‌ని ఎడిట్ చేశారా? అన్నది క్లారిటీ లేదు. అయితే ఉపాసన గారు రీసెంట్‌గా మా మెగా ఫ్యామిలీ అంటే చాలా కామెడీ అయిపోతుంది. ఎడిట్స్ అనేవి చాలా పిచ్చి పిచ్చిగా అవుతున్నాయి అంటూ కొన్ని పోస్టులు చేయడంతో నెటిజన్లు ఇది నిహారికని సంబంధించి మీరు పోస్ట్ చేశారా అంటూ ఆ పోస్ట్ కింద కామెంట్స్ పెడుతున్నారు ఆడియన్స్. మరి ఉపాసన గారు నిహారికను ఉద్దేశించి మాట్లాడారా? లేకపోతే ఇంకేదైనా విషయం పైన ఆ పోస్ట్ పెట్టారా అనేది క్లారిటీ లేదు కానీ ఏదేమైనా నిహారిక ఇంకా రెండో పెళ్లి చేసుకోలేదు. కానీ ఆమెకు సంబంధించిన పోస్ట్ ఇలా వైరల్ అవ్వటంతో మెగా ఫ్యామిలీ నుంచి ఇక వాళ్ళకి సంబంధించిన రియాక్షన్స్ అయితే బయటకొస్తున్నాయి. మరి నిహారిక కూడా ఇలాంటి పోస్టుల పైన ఏమైనా రియాక్ట్ అవుతుందా అన్నది చూడాలి. నిహారిక గారు అప్పుడే పెళ్లి చేసుకోనని తన వర్క్స్‌లో బిజీ అయ్యి మంచి సక్సెస్ అయ్యాక చేసుకుంటాను అంటూ క్లారిటీ అయితే ఇచ్చారు ఒక ఇంటర్వ్యూలో. మరి నిహారిక మొదటి పెళ్లితో చాలా విరక్తి చెందారు. మరి రెండో పెళ్లి ఇంత త్వరగా చేసుకుంటారని మీరనుకుంటున్నారా? కామెంట్స్‌లో చెప్పేయండి.